హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ వల్లే పెళ్లి కొడుకు రాజు హర్ట్ అయి వెళ్ళిపోతున్నాడు అని వైజయంతి నిషిక కార్నర్ చేయడంతో, వాళ్ళు తెచ్చిన నగలని ఫేక్ అని జగదాత్రి వాళ్ళు నిరూపించడంతో ఖచ్చితంగా వెళ్ళి వెనక్కి తిరిగి తీసుకురావాలి అని డిసైడ్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. సో జగదాత్రి కేదార్ వెళ్ళిపోతున్న ఫేక్ పెళ్లి కొడుకు రాజు దగ్గరికి వెళ్ళి, వీఆర్ సారీ, మమ్మల్ని క్షమించండి, ఇంకొకసారి ఎప్పుడు మీ విషయంలో మేము ఇన్వాల్వ్ అవ్వం, సో దయచేసి లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్తారు పెళ్ళికొడుకు ఫ్యామిలీని. బట్ జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరూ ఆ కార్ వ్యాన్ దగ్గరికి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. దానిపై చామంతి పోస్టర్ అండ్ నంబర్ ప్లేట్ ఒకటి రాసుంటుంది. కేదార్, ఈ కార్ని ఎక్కడో చూసినట్టుంది కదా అని అంటారు. అవును దాత్రి, ఈ స్టిక్కర్, ఈ నంబర్ ప్లేట్ ఎక్కడో చూసినట్టుంది అనేసరికి అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. వెంటనే జగదాత్రికి, కేదార్ నీకు గుర్తుందా స్నేహ అని అనేసరికి, అవును దాత్రి, నువ్వు చెప్పింది కరెక్టే, ఇప్పుడే వాణ్ణి అని అంటాడు కేదార్. కేదార్ నువ్వు ఆగు, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పుడు వెళ్ళి మనం ఏం చెప్పినా సాక్ష్యాలు లేవు కాబట్టి సులువుగా తప్పించుకుంటాడు. కాబట్టి సాక్ష్యాలతో వాణ్ణి కార్నర్ చేసి మాటలతోనే లాక్ చేయాలి. అప్పుడు వైజయంతి అత్తయ్య గారు కూడా ఫీల్ అవుతారు. ఇలాంటి ఒక సంబంధాన్ని తీసుకొచ్చినందుకు ఇంకొకసారి ఇలాంటి తప్పు రిపీట్ చేయకుండా ఉంటారు. కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు చేయి, లోపల నేను మేనేజ్ చేస్తాను అని అంటుంది. ఓకే దాత్రి అని అక్కడి నుండి వెళ్తాడు కేదార్. లోపలికి వెళ్తుంది దాత్రి. ఇంకలా ఆ రాజు అయితే కౌశికి వాళ్ళతో, మేడం, మీరు ఎప్పుడంటే అప్పుడు మా పంతులు గారు వస్తారు, త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నాం కదా, 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే చేసేసుకుందాం మేడం అని మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే జగదాత్రి, ఏం నటిస్తున్నావురా, ఇప్పుడు చూడు నీ గురించి ఎలా బయట పెడతాను అని వెంటనే ఫోన్ తీసుకుంటుంది జగదాత్రి. హలో, ఆ స్నేహ అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ పెళ్లి కొడుకు రాజు. స్నేహనా అని వెంటనే లేస్తాడు. ఏమైంది బ్రో, మీరెందుకు లేస్తున్నారు, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అని ఇంకలా మాట్లాడుతూ ఉంటే, అమ్మో ఇప్పుడు తను వచ్చిందేమో అనుకున్నాను అని ఇంక కంగారు పడుతూ ఉంటాడనమాట ఆ పెళ్లి కొడుకు రాజు. ఆ స్నేహ, నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా. అవునవును, నిన్ను చూసి ఎన్నో రోజులైంది. నీకొక విషయం తెలుసా, మాకిక్కడ ఒక పెళ్లి సంబంధం మా మరదలకు చేస్తున్నారు, వాడి పేరు రాజు అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇంకా గడగడ వణుకుతూ ఉంటాడు. స్నేహ, ఆ స్నేహ అవ్వకూడదు అవ్వకూడదు అని అనుకుంటూ ఉండగానే అప్పుడే కేదార్ లోపలికి వస్తాడు. ఏంటి, ఏమైంది బావగారు, అంత డల్గా ఉన్నారు అని అడుగుతాడు కేదార్. అబ్బే ఏం లేదు అని కంగారు పడుతూ ఉంటే, మీ కంగారేంటో మాకు బాగా అర్థమైందిలేండి, మీరంత కంగారు పడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. రమ్య గారు అని పిలిచేసరికి ఇంకలా రమ్య వస్తుంది. రమ్య రావడంతోనే స్నేహాన్ని తీసుకొస్తుంది. ఇంక స్నేహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే వాడైతే రాజు ఇంక వెంటనే పారిపోవాలని చూస్తుంటే, ఎక్కడికి వెళ్తున్నావురా అని రమ్య గట్టిగా వెనక్కి పట్టుకొని లాగుతుంది. ఒక్కసారిగా కౌశికి అండ్ ఫ్యామిలీ షాక్ అయిపోతారు. ఏం జరుగుతుంది జగదాత్రి ఇక్కడ, వీళ్ళెందుకు వచ్చారు, అతన్ని ఎందుకు లాగుతున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు దాత్రి అని అంటారు. చెప్తాం వదిన, రమ్య వాళ్ళే అంతా చెప్తారు. వీడినెక్కడో చూసినట్టుంది అనుకున్నాను, అప్పుడే అర్థమైంది వీడి విషయంలో ఒకసారి వీళ్ళు ఫైట్ చేశారని, అదంతా మేము దూరం నుండి చూసామని. రమ్య చెప్పండి అని అనేసరికి, మేడం వీడు ఫేక్ మేడం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అవుతారు కౌశిక్ అండ్ సుధాకర్. ఏందమ్మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది వైజయంతి. మేడం చెప్తాం మేడం, ఖచ్చితంగా చెప్తాం, ఒక నెల క్రితం అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ జేడీ అండ్ కేడీ. కేడీ ఒకసారి కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్ హైవే దగ్గరికి వెళ్తారు. వెళ్ళి కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉండే ప్రాసెస్లోనే ఒక వ్యాను, సేమ్ వ్యాన్, చామంతి పోస్టర్ అండ్ 070 నంబర్ ప్లేటు, ఆ వ్యాన్ అనేది అలా వీళ్ళని డాష్ ఇవ్వబోతూ వెళ్తుంది. రేయ్ ఎవర్రా నువ్వు, ఓవర్ స్పీడ్లో వస్తున్నావు అని గట్టిగా తిడుతుంది జేడీ. ఇంకా వాళ్ళేమో తప్పించుకొని వెళ్తూ ఉంటే ఆ కార్ బయట నుండి ఒక అమ్మాయి, మేడం నన్ను కాపాడండి కాపాడండి అని
అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంక జేడీకేడి చూస్తారు. చూసి వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళ కార్ టైర్ని షూట్ చేస్తారు. సో అలా కార్ టైర్ షూట్ అయ్యేసరికి మొత్తం ఆగిపోతాయి. వెంటనే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది. ఇంకా అలా మేడం మేడం నన్ను కాపాడండి మేడం అని అడుగుతుంది. ఎవరమ్మా నువ్వు, ఎవరు వీళ్ళు అని అడుగుతారు. మేడం నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాను మేడం, ఇదిగో వీళ్ళను కిడ్నాప్ చేయడానికి వచ్చారు మేడం అనేసరికి ఇంకా అలా వాళ్ళందరినీ మోకాలపై కూర్చోపెడుతుంది. అందులో 2 రౌడీలు, ఇంకొకడు ఈ రాజునే, ముగ్గురు అనమాట మొత్తం. ఇంకా జేడీ ఎప్పటి నిండ్రా ఈ బిజినెస్ చేస్తున్నారు, చెప్తారా చస్తారా అని గట్టిగా అడుగుతాడు కేదార్ అలియాస్ కేడి. సార్ మేము 2 నెలల నుండే ఈ బిజినెస్ చేస్తున్నాం సార్. అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఒకరికి అప్పు చెప్తాం, వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు సార్, లేకపోతే మా పూట గడవచ్చు సార్ అని అంటారు. ఛీ, షటప్. కష్టపడి సంపాదించు, ఏ పనైనా చెయ్యి, నిజాయితీతో చెయ్యి, అప్పుడు డబ్బులు ఈరోజు కాకపోయినా రేపైనా నీ దగ్గర ఉంటాయి. అలా అని ఇలా ఇల్లీగల్గా ఒక అమ్మాయిపై నువ్వు డబ్బులు సంపాదించాలనుకుంటే ఆ పాపం నేను ఊరికే వదిలిపెట్టదు, నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే, కమాన్ పోరా అని చెప్పి ఇంకా వాళ్ళని జైల్లో పెడతారు. వాడేంటంటే ఒక బెయిల్పై బయటకు వచ్చేస్తాడు. సో అదంతా తెలుసుకొని కౌశికి ఒక్కసారిగా ఆ రాజు చెంప పగలగొడుతుంది. వెంటనే సుధాకర్ చూస్తూ ఉంటాడు. వైజయంతి, ఇదేనా నువ్వు తీసుకొచ్చిన సంబంధం? ఇదేనా నీకు శ్రీవల్లిపై ఉన్న ప్రేమ? ఛీ, నువ్వు అసలు తల్లిలాగే ఆలోచిస్తున్నావా అని అనేసరికి, ఇదేంది ఇట్ట ఇరుక్కుపోయాను బో, నాకు కూడా వీడి గురించి తెలియదు బో, ఏదో నాకు బాగా తెలిసిన దూరం ఫ్రెండ్స్ నుండి తీసుకొచ్చిన సంబంధం, వాళ్ళని వీడని చెప్పి ఏమార్చాడో నాకేం తెలుసు. ఏరా నా కూతుర్ని మోసం చేయాలనుకుంటావురా, నన్ను ఈ చిత్తూరు బిడ్డ వైజయంతిని మోసం చేస్తావరా అని చెప్పి రివర్స్లో ఆ రాజుని బాగా చెంప పగల కొట్టి ముగ్గురిని తన చేత్తోనే గెంటేస్తుంది వైజయంతి. జగదాత్రి కేదార్ ఇద్దరూ వైజయంతి కంగారుని గమనిస్తారు. లేదు కేదార్, కావాలనే అందరి ముందు అత్తయ్య గారు నటిస్తున్నారు, కానీ అత్తయ్య గారి వెనకాల ఉన్న చీకటి ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. బో, నాకు నిజంగా తెలియదు బో, వీడింత పనికి మాలినోడని తెలిస్తే చూస్తూ నా కూతురు నట్టించుకుంటాను. శ్రీవల్లి, నువ్వేం బాధపడద్దు, నీకు ఇంకొక మంచి పెళ్లి సంబంధం చూస్తాను అనేసరికి, ఎందుకు అత్తయ్య గారు, మళ్ళీ తను బాధపడ్డానుకా అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా వైజయంతి జగదాత్రి వైపు చూస్తుంది. ఏమంటున్నావు అమ్మే, అంటే పెళ్లి చేయకుండా శాశ్వతంగా ఇంట్లో ఉంచుకోమంటావా అని అంటుంది. అలా అని నేనేమీ అనట్లేదు అత్తయ్య గారు, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఒక ఆడపిల్లకి పెళ్లి చేయడం ముఖ్యమే, కానీ అంతకంటే ముందు తన కలలు తన కోరికల్ని తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే, ముఖ్యంగా మీరు కన్న తల్లి కాబట్టి. అలాంటిది కనీసం తనకి ఇష్టం ఉందో లేదో అని తెలుసుకోకుండా ఇంత ఈజీగా పెళ్లి చేసి త్వరగా తన్ని వదిలించుకుందాం అనే ఒక ధోరణిలో మీరు ఎందుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు అని అంటుంది. అదేంటమ్మే అలాంటివేంటి అనేసరికి, పిన్ని, జగదాత్రి చెప్పింది కరెక్టే, ఇంతసేపు మంచి పెళ్లి సంబంధం ఎక్కడ మిస్ అవుతుంది అనుకున్నాం, కానీ మనం ఎప్పుడు సొంతంగా పాపం శ్రీవల్లికి పెళ్ళి ఇష్టమా, లేకపోతే తనకేదైనా గోల్స్ ఉన్నాయా అని అడగటం లేదు. ఇది తప్పు కదా, ఇది చాలా పెద్ద తప్పు. జగదాత్రి చెప్పకపోతే నాకు కూడా ఈ ఆలోచన వచ్చేది కాదు. శ్రీవల్లి అని శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి వైపు చూస్తూ పాపం ప్రేమగా తలపై చేయి వేసి నిమిరి, చూడు శ్రీవల్లి, ఇక్కడ నీ ఆశయాలకి ఎవ్వరూ భంగం కలిగించరు, ఎవరు నీ గోల్స్ని అడ్డుకోరు. చెప్పు, నీకు ఏం అవ్వాలనిపిస్తుంది? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే నీ జీవితంలో ఇంకేదైనా సాధించాలి అనుకుంటున్నావా? రెండిట్లో ఏ ఆప్షన్ అయినా నేను నీకు సపోర్ట్గా ఉంటాను ఒక అక్కగా అని అంటుంది కౌశికి. అక్క అని పాపం శ్రీవల్లి హక్ చేసుకొని, అక్క, నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదక్క, కేవలం అమ్మ కోసమే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నానక్క. అది మాత్రమే కాదు, నాకు చిన్నప్పటి నుండి పెద్ద లాయర్ అవ్వాలని కోరికక్క, కానీ ఉండేది అనాథ శరణాలయంలో కదా, నన్ను లాయర్ చేసేవాళ్ళు ఎవరూ లేక, సరైన అందించే చెయ్యి లేక నేను చాలా నరకం అనుభవించానక్క అని కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది. ఇది శ్రీవల్లి అంటే. అయితే
శ్రీవల్లి లాయర్ అవ్వాలనుకుంటుందన్నమాట. సో హ్యాపీగా నువ్వు లాయర్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నువ్వు లాయర్ అయ్యి హ్యాపీగా నీకు నచ్చినన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో. ఈ విషయంలో నిన్ను ఎవ్వరూ ఏమీ అనుకోరు, ఓకేనా అని అంటారు. ఇంక వెంటనే వైజయంతి, అది కాదమ్మ పిన్ని ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి, తను చెప్తోంది కదా తను ఆశగా లాయర్ అవ్వాలని, లాయర్ చేద్దాం, తప్పేముంది, ద బెస్ట్ లా కాలేజ్ని ఖచ్చితంగా నేను చూపిస్తాను అని అనేసరికి వెంటనే ఇంక జగదాత్రి, వదిన లా కాలేజ్ మాకు తెలుసు వదిన, అదే మన చామంతి ఉంది కదా ఆ లా కాలేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటారు. ఓ అవును నిజమే, ఆ లా కాలేజ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ది సిటీ కదా, సో రేపు నీకు అక్కడే అడ్మిషన్ తీసుకుంటాను, నువ్వు పెళ్లి చేసుకోక్కర్లేదు, హ్యాపీగా చదువుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంటే వైజయంతి మాత్రం దీన్ని ఎలా వదిలించుకోవాలనుకున్నా ఇది మాత్రం నన్ను వదలకుండా ఇలాగే గబ్బినలా పట్టుకొని ఇంట్లో వేలాడుతుంది, దీన్ని వీలైనంత త్వరగా బయటికి పంపిస్తేనే ఇది బో కూతురని తెలియకుండా ఉంటుంది. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ కేడీగా మారి సాధు సార్ని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి జరిగిందంతా చెప్తారు. విని ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఇప్పుడు కమలాకర్ని చంపింది కేదార్ కాదు అని నిరూపించుకోవాలా జేడీ అని అంటారు. ఎస్ సార్, ఆ విషయంలోనే మేము ఎవిడెన్స్ కోసం చాలా ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా కేదార్ వాళ్ళ ఇంటికి వచ్చింది కేదార్ వాళ్ళ తాతయ్య అసలైన తాతయ్య కాదు అని నేను కన్ఫామ్గా చెప్పగలను సార్. కానీ ఒకటి మాత్రం నిజం, నిజమైన తాతయ్య ఎక్కడో బ్రతికే ఉన్నారని మాకు స్ట్రాంగ్గా అనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని మేము వెతికి పట్టుకుంటాం అని చెప్పడంతో ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సాధు సార్, అవును జేడి, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా విన్నాను, ఆయన అప్పట్లో తెలిసిన వారే, నేను ఆయనతో ఒక 2-3 సార్లు మాట్లాడాను, కానీ తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. అందుకే మిమ్మల్ని నా చేతులతో పెంచాలి అని ఎంతగానో ఆశపడ్డాను, కానీ ఆయన ఆశ కుదరలేదు అని ఇంకా అలా సాధు సార్ చెప్పేసరికి ఓకే సార్ మేము బయలుదేరుతామని చెప్పి ఇంకా హ్యాపీగా బయలుదేరి వెళ్తూ ఉంటే కరెక్ట్గా కార్కి ఎదురుగా ఒక కార్ డాష్ ఇస్తుంది. అయ్యో ఏమైంది, లోపల ఎవరైనా ఉన్నారా అని కేడీ ఇద్దరు అలా వెళ్ళి చూసేసరికి అలా కారులో నుండి కేదార్ వాళ్ళ అసలైన తాతయ్య కిందకి దిగుతారు. తాతయ్య గారు మీకేం కాలేదు కదా అని అడుగుతుంది జగదాత్రి. లేదు నాకేం కాలేదమ్మా అని అంటారు. తాతయ్య బాగానే ఉన్నారుగా అని కేదార్ అడిగేసరికి ఒక్కసారిగా కేదార్ వైపు చూస్తూ ఉండిపోతారు అసలైన తాతయ్య. ఇటువైపేమో కేదార్ కూడా ఆ తాతయ్యని చూడగానే తనకొక తెలియని మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకలా చూస్తూ తాతగారు మీకు వాటర్ ఇస్తాను ఆగండి అని చెప్పి ఇంకలా వాటర్ తీసుకొచ్చి ఇస్తాడనమాట కేదార్. ఇంకా వాటర్ తాగిన తర్వాత అలా కేదార్ గుండెపై ఉన్న ఆ స్వస్తిక్ పచ్చ బొట్టుని చూస్తారు ఆ తాతయ్య. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. బాబు కేదార్ అనేసరికి వెళ్ళిపోతున్న కేడీ వెనక్కి తిరిగి చూస్తారు. మీకు మీకు నా పేరు ఎలా తెలుసు అని అడుగుతాడు. బాబు నువ్వు నువ్వు సుహాసిని కొడుకువే కదా, నువ్వు కేదార్వే కదా అనేసరికి అలా షాక్లో ఉండిపోతారు జగదాత్రి కేదార్. అవును తాతయ్య గారు నిజమే, మీకు ఈ విషయం ఎలా తెలుసు అనేసరికి అమ్మ నేను సుహాసిని వాళ్ళ నాన్నని, రాజా హరిశ్చంద్ర ప్రసాద్ భూపతి అని చెప్పేసరికి ఒక్కసారిగా కేదార్ జగదాత్రి ఇద్దరు షాక్లో ఉండిపోతారు. తాతయ్య అని కేదార్ పాపం వాళ్ళ తాతయ్యని హక్ చేసుకుంటాడు. ఇంకలా చూస్తూ ఉంటాడనమాట వాళ్ళ తాతయ్య. బాబు నీకోసమే మేము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, నిన్ను కలవడానికి ఎన్నో రోజులు ఆలోచించాను, కానీ కొన్ని పనుల వల్ల ఆగిపోయాను, ఇప్పుడే నాకు వీలు కుదిరింది, నిజంగా నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది బాబు అని ఇంకా అలా వాళ్ళ వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా మురిసిపోతూ ఉంటారు. తాతయ్య అప్పట్లో అమ్మని చంపేసింది ఎవరు తాతయ్య అని అడిగేసరికి చెప్తాను బాబు, అన్ని విషయాలు చెప్తాను అని పాపం అలా ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. వెంటనే ఇంకలా జగదాత్రి కేదార్ అయితే ఆయనకి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేపిస్తారు. పాపం ఆయన వయసు అయిపోతూ ఉండడంతో చాలా ట్రీట్మెంట్ అనేది కావాల్సి వస్తుంది. ఎలా అయినా
తాతయ్యని బతికించుకోవాలి దాత్రి. ఖచ్చితంగా తాతయ్య చెప్పే నిజాలు నాన్న వాళ్ళు వినాలి, నన్ను వారసుడిగా ప్రకటించాలి అని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటాడు కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.